మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. ఆ వెంకన్న స్వామి దీవెనలు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో. ఇట్లా నించుంటేనంట మంచిగా ఉడికినట్టు అంట. ఇట్లా ఉడకాలి, నించోవాలట. నించున్నాయి చూసారా, నిటారుకు నించున్నాయి. నాకు వచ్చాయి నిటారుకు నించున్నాయి చూసారా. ఇదిగోండి, ఇదేమో బిర్యానీ. ఇప్పుడు మీకు చూపిస్తున్నది బంగాళదుంప కోడిగుడ్డు పులుసు. ఇంకా ఇప్పుడు చూస్తుంది చికెన్ పులుసు, కోడి కూర. ఈ గిన్నెలోదేమో బంగాళదుంప. నేను తిననని బంగాళదుంప కోడిగుడ్డు వేయకముందే వేరే గిన్నెలోకి తీసాను. ఇక ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేశానని. అదిగోండి, అక్క పిల్లల్ని భోజనానికి రమ్మన్నాను. హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పా కదా, వాళ్ళని భోజనానికి రమ్మన్నాను. అందుకని ఇవి చేశాను అనమాట. ఎలా చేస్తానో ఈ వీడియో ద్వారా మీకు ఎప్పుడు ఒకే విధంగా చికెన్ వండుకుంటున్నా బోర్ కొడుతుంది కదా. చిన్న చిన్న మార్పులతో ఈ కూర చేసే విధానం ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసి, అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి అవన్నీ కూడా ఒకసారి క్యారెట్తో కలిపేసి మూత పెట్టేశాను. పక్కన స్టవ్ మీద కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. ఇక వెజిటేబుల్ పులావ్ కోసం కూరగాయలు కోస్తున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు, కాలీఫ్లవర్, ఇంకోటి క్యాప్సికమ్, ఇవన్నీ కూడా ముక్కలు కోస్తున్నాను. కాలీఫ్లవర్లో చాలా పురుగులు ఎక్కువగా ఉంటాయి. కాలీఫ్లవర్తో ఏదైనా వంట చేసుకోవాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళల్లో కడగటము, లేదంటే స్టవ్ మీద నీళ్ళు పెట్టి కొంచెం నీళ్ళు తెరిలిన తర్వాత ఈ కాలీఫ్లవర్ పువ్వు వేసి ఆ తర్వాత మనం ఏదన్నా వండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే వేడి నీళ్ళతో కడుగుతామని వేడి నీళ్ళు పక్కన పెట్టేశాను. ఇక వేడి నీళ్ళల్లో ఆ కాలీఫ్లవర్ వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. అలాగే టమాటాలు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి అక్కడ పక్కన పెట్టేశాను. ఈలోపే చికెన్లో ఉప్పు పసుపు వేసి మూత పెట్టాం కదా, నీరు వచ్చేసి నీరంతా ఇనికిపోయింది. ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి అంటే ఒకటే కాదు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇంతవరకు ఎప్పుడు కూడా మసాలా పడతాను. ఇక మసాలా వేగేలోపు బియ్యం కడిగేద్దామని బాస్మతి రైస్ ప్యాకెట్ కాదు, విడిగా బియ్యం తీసుకొచ్చారు. నేనైతే వాటర్ తాగే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అవి కూడా పక్కన పెట్టేశాను. ఇక ఈలోపే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇందులోకి రుచికి సరిపడే ఘాటుకు సరిపడే అంత కారం వేసేసి ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసేసాను. నీళ్ళు పోసిన తర్వాత పచ్చిమిర్చికాయల్ని పొడవుగా మధ్యలో, అంటే పొట్ట భాగం అంటారు కదా, అక్కడ సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి ఒక 4-5, ఒక 2 టమాటాలు పొడవుగా కట్ చేసి వేసేసాను. ఇక కూర ఉడుకుతూ ఉంటుంది. ఈ పక్క స్టవ్ మీద బిర్యానీ రెడీ చేసుకున్నాం. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేశాను. బిర్యానీ దినుసులు వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టిన ఉల్లి ముక్కలు వేసేసి, ఉల్లి ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లి ముక్కలు, టమాటా ముక్కలు, కాలీఫ్లవరు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేసాను. ఇందులోకి కూడా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసామనుకోండి. ఉప్పు వేయటం వల్ల ఇందులో వేసిన కూరగాయ ముక్కలు మెత్తగా మగ్గుతాయి. ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టేశాను. ఈ విధంగా ఒకవైపు చికెన్ ఉడికేసింది. ఇందులోకి ఇక లాస్ట్గా కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇక కూర కింద స్టవ్ బంద్ చేయటమే. ఈ కూర పని అయింది కదా, మళ్ళీ బిర్యానీ పని ఏందో చూద్దాం. ఇదిగోండి, ఈ ముక్కలు ఉప్పు పసుపు వేయటం వల్ల ఇందులో వేసిన కూరగాయ ముక్కలు మెత్తగా మగ్గినాయి. ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వేగనిచ్చేసి, మీకు ముందు చూపించాను కదా, గ్లాసుడు బియ్యం తీసుకున్నాం అనుకోండి, గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతుంది. అదేంటి మామూలు బగారా రైస్ కానీ లేకపోతే
బిర్యానీ రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు పోతే సరిపోతుంది. కానీ ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఒక అర గ్లాస్ పెంచి పెట్టా. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసామంటే ఇప్పుడు నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు పోసాను. కూరగాయల కోసమని ఒక అర గ్లాసు నీళ్ళు పోసాను అన్నమాట. చాలామంది మాకు బిర్యానీ చేస్తుంటే రైస్ ఇరిగిపోతుంది అంటున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కొలతలతో చేయండి. అన్నం మెతుకు ఇరగకుండా, అన్నం మెత్తబడుకోకుండా మంచిగా ఇక ఎసరు మంచిగా మసిలిన తర్వాత ముందే కడిగి నానబెట్టిన బియ్యాన్ని వేసేసాను. ముక్కలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాను కానీ కొంచెం తగ్గినట్టుంది, అందుకే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి గరం మసాలా వేసి మూత పెట్టేశాను. లియోగాడు ఇక ఇంట్లోకి బయటికి తిరుగుతుండు. వీళ్ళేదో చేసుకుంటున్నారు, నాకు పెట్టట్లేదే ఇంకా అని ఎదురు చూస్తుండు. ఇదిగోండి అన్నం చాలా వరకు ఉడికింది. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి గిన్నె చూసి నవ్వుకోకండి. నెయ్యి పేరుకున్నప్పుడల్లా దాన్ని స్టవ్ మీద పెట్టడం వల్ల అది మాడి మసయి ముదులా అయింది. సర్లే నెయ్యి వేసుకోవటానికి బాగుంటుంది కదా అని ఇంకా అట్లే వాడుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఇదిగోండి ఇలా బొరుగు పెట్టామనుకోండి లోపల గాలి బయటికి పోకుండా అన్నం చక్కగా ఉమ్మగిలుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఇదిగోండి బిర్యానీ రెడీ. అదే వెజిటేబుల్ బిర్యానీయో పులావో ఏదో కానీ రెడీ. టేస్ట్ మాత్రం అదిరిద్ది. మనకు పేరు పర్ఫెక్ట్ తెలియదు కానీ వంట చేయటం మాత్రం పర్ఫెక్ట్గా తెలిసిద్ది. టేస్ట్ మాత్రం బాగుంది. బిర్యానీ కూడా చక్కగా అన్నం మెతుకు నించొని ఉంటే మంచిగా ఉడికినట్టంట. మన ఛానల్లో చూసే కొంతమంది సిస్టర్లు చెప్పారు అన్నం పైకి నించోన్నదంటే మంచి కుక్ అయినట్టు సిస్టర్ అని. అలా మన సిస్టర్లు అన్న తర్వాత నేను ఇలా నించోవడం కోసమే చూస్తున్నాను. ఈ మధ్యన మంచిగా అలానే నించోను. పిల్లలిద్దరూ వచ్చారు, వాళ్ళకి అన్నం పెడుతున్నాను. అక్క అయితే రాలేదు. ఆ టైంకే వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. నాకు కొత్తిమీర లేకుండా పెట్టవా కొంచెం? కొత్తిమీర చాలు పెన్నమ్మా, చాలు మళ్ళీ పెట్టించుకుంటారు. ఇక్కడ బావగారు వాళ్ళ పాప అంటే బాసి చూసారా, కొత్తిమీర వేయకు ఉట్టన్నమే నాకు పెట్టు, అన్నంలోకి కొత్తిమీర రానీకు అంటుంది. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా కొత్తిమీర అంటే అసలు ఇష్టం ఉండదు తనకి. ఇప్పుడు కూడా తను అట్లే చెప్తుంది, కొత్తిమీర రానీకు పిన్నమ్మా అని. అది పక్కగా నెట్టేసి అన్నం పెట్టేసి కూర వేసిన. ఇక వాళ్ళిద్దరు తిన్న తర్వాత మావారి తోటలోంచి వచ్చారు, వాళ్ళిద్దరికీ పెట్టేసా. అక్క బంధువులు వచ్చాక వాళ్ళు వెళ్ళాక వస్తానని చెప్పాను కదా. ఇక అక్క వచ్చినప్పుడు ఒక్కతే తింటుంది, ఎందుకులే ఇద్దరం కలిసి తిందామని నేను అలానే ఉన్నాను. అప్పటికి టైం చాలా అయింది, 2:15 ఏమో ఉంది. సాధారణంగా మేము ఎప్పుడైనా సరే 1-1:30 కల్లా తినేస్తాం. సాయంత్రం అయితే మాత్రం కంపల్సరీగా 6:30, 7 ఆ మధ్యలో తింటాం. సాయంత్రం మాత్రం మంచి పద్ధతి. పగలే మరి ఒక్కోసారి 3 కూడా అవుతుంది. అలా తినటం వల్లే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేది. పిల్లలు వచ్చినప్పుడు అక్క రాలేదు కాబట్టి అక్క ఒక్కతే తింటుంది అని నేను అక్క కోసమే చూస్తున్నాను. అక్కకేమో బంగాళదుంప కోడిగుడ్డు కూర వేసాను. నేనేమో కోడిగుడ్డు వేయకుండానే ముందే తీసుకున్నాను గిన్నెలో కూర. గురు, శుక్ర, శనివారం నాన్ వెజ్ తిన్నాను, చికెన్ తిందు, అందుకే కోడిగుడ్డు బంగాళదుంప చేశాను. మేము అన్నం తింటున్న టైంలో సాయి కొబ్బరి బొండాలు తెచ్చిండు. సాయి అంటే బావగారు వాళ్ళ అబ్బాయి పేరు సాయి పవన్ కళ్యాణ్. సాయి అంటాం అలవాటు అయిపోయింది. కొబ్బరి నీళ్ళు చూశారు కదా, బావగారు వాళ్ళ అమ్మాయి మాకు హైదరాబాద్లో అయితే ఈ డబ్బాలో పావంతు డబ్బా అయితే 70 రూపాయలకి ఇస్తున్నారు అని చెప్తుంది. ఇక్కడైతే ఆ లీటర్ డబ్బా 70 రూపాయలు అంట. ఇక్కడైతే వాళ్ళ దగ్గర అయితే చిన్న పావు లీటర్ కంటే తక్కువ ఉండే బాటిల్లే 40 రూపాయలు అట్లా తీసుకుంటున్నారట. అదే చెప్తుంది. ఇక కొద్దిసేపు కాదు, సాయంత్రం దాకా అందరం కూర్చొని వ్యవహారాలు చేసాము. ఇక వాళ్ళు అవతలేపు ఇంట్లోకి వెళ్ళిపోయారు. మా వారికి పామాయిల్లో తిరుగుతుంటే ముళ్ళు గుచ్చుకుందంట. ముళ్ళు తీస్తావా అంటే తీస్తున్నాను, కానీ చాలా గట్టిగా ఉందండి. ఎందుకు ఇది ముళ్ళు కాదు, చూసారా పామాయిల్ ఈస్ అంటారు చూసారా, అది గుచ్చుకుంది. అందుకే అది అంత బలవంతంగా లాగితే కానీ రాలేదు. అంత నొప్పి ఉన్నా కానీ వెళ్తానే ఉన్నారు తోటలోకి, కుట్టుకుంటా తోటలోకి వెళ్తున్నారు. వారటి వెళ్ళిన తర్వాత ఇక నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. వంట చేసేటప్పుడే మరీ ఒక్కసారంటే ఎక్కువ అవుతాయి అని వంట చేసేటప్పుడే అప్పుడొకటి గిన్నెలు కడుగుతానే ఉన్నాను. కానీ కొద్దిగా ఉన్నాయి. గిన్నెలు కడుగుదామని వంటగదిలోకి వెళ్ళాను. లియోగాడు రా గిన్నెలు అక్కడే నేను కడుగుతాలే అన్నంత బిల్డప్ ఎత్తండు. ఆడికి ఎందుకు చెప్పండి, ఒక పక్కన ఆడుకోవచ్చు కదా. మనిషి కాళ్ళల్లో నడుస్తుంటాడు. వాడికి ఎక్కడ పట్టుకుంటే కోపం వచ్చిద్దో తెలుసా, తోక పట్టుకుంటే కోపం వచ్చింది. అలా నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు నా కాలు కింద తోక చివర పడిందంటే
కయ్యని లేసిద్ది, మామూలు కోపం లేదు అమ్మో. కానీ మరి నేను ఆ వెనకే తిరుగుతూ ఉంటాడు. మరి అట్లా కాళ్ళల్లో తిరుగుతుంటే తోక పడిద్ది, కాళ్ళ కింద కాలు పడిద్ది. అలా నడిచేటప్పుడు వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు బర్రను వచ్చి వెనక్కి తగులుతూ ఉంటుంది ఊరికొచ్చి. లియో గాడికి అతి ప్రేమ ఎక్కువైపోయింది. అందుకని మనిషి వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అంత తిరిగే బదులు 4 గిన్నెలన్నా గడవచ్చుగా. అబ్బే అస్సలు మనం అటు ఇటు తిరుగుతాం, టైంకి తింటాం, టైంకి నిద్రపోతాం, అంతే. అంతకు మించిన డ్యూటీలేమి మేము చెయ్యం. నేను చెయ్యా అని అంటుండు లియోగాడు. సర్లేరా బాబు, నువ్వు చెయ్యొద్దులే, మేమే చేసుకుంటాంలే. గిన్నెలు కొద్దిగా ఉన్నాయి కదా, తొందరగా కడగటం అయిపోయింది. ఇక రేపటికి అంటే ఈ రోజుకి దోశలకని బియ్యం పప్పు నానబెట్టేశాను. ఒకసారి ఈ బియ్యం పప్పు కూడా కడిగితే ఇక్కడ పని అయిపోద్దని బియ్యం పప్పు తీసుకొచ్చి కడుగుతున్నాను. ఈ మధ్యన బియ్యం కడిగిన నీళ్ళైనా, ఇలా పప్పులు కడిగిన నీళ్ళైనా, కూరగాయలు కడిగిన నీళ్ళైనా కానీ డాబా పైన ఒక 4-5 మొక్కలు వేసాం కదా, ఆ మొక్కల కోసమని ఇదిగోండి ఇలా గిన్నెలో పోస్తున్నా. ఆ గిన్నె నిండిన తర్వాత పైన మొక్కలకి పోసి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడే పోస్తున్నా. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఇలా బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్గా పోనీయకుండా ఇలా చేస్తున్నాను. పూలు మంచిగా రావాలని అనుకుంటున్నాను. మరి ఇక ఏమవుతుంది. సాయి కొబ్బరి బొండాలు తెచ్చిండు కదా, ఇక 2 కొబ్బరి చిప్పలు తినమని ఇచ్చిండు. నేను ఒకటి తీసుకున్నా, అక్కకు ఒకటి ఇచ్చా. పంచదార వేస్తా అక్క అంటే నాకు వద్దు, నేను ఉట్టిదే తింటా, జలుబు చేసిద్ది పంచదార తింటే. తను తినేసింది. కానీ ఇప్పుడు తర్వాత నేను తీసుకొని తింటున్నాను. దాంట్లో కొంచెం పంచదార వేసుకుంటున్నాను. కొబ్బరిలో పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక ఎప్పుడు ఇంటికి కొబ్బరి వచ్చినా కానీ ముందు పంచదారతోనే కొబ్బరి తింటుంటారు, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇక్కడ లియోగాడు వాడేదో తినేది అన్నట్టు వాడు ఎంత ఇచ్చేస్తుంటాడు, తినడు. ఇలాంటివి ఏమీ వాడికి నచ్చవు. కానీ మనం తింటుంటే, మనం నోరు ఆడిస్తుంటే మాత్రం వాడు తెగ ఫీల్ అయిపోతాం. ఏంటిది నాకేం పెట్టట్లేదు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. అవి వాడు తినేది కాదని వాడికి తెలుసు. చూడండి ఎట్లా ఆడుకుంటుండో. అరే లియోగా ఆగరా మయ్యగా, నువ్వు తినేవి కాదురా అంటే అబ్బే వినడే అసలు. చంటి పిల్లాడు మారం చేసినట్టు. అలా చేసేటప్పుడు మూతి మీద పెట్టి ఒక్కడ కొట్టాలనిపిస్తుంది. అనిపించటం తప్పితే కొట్టలేము వాడిని. ఆడు కొంచెం జాలికి చూస్తేనే ఏమైందో ఏంటో బాధేసిద్ది. అలాంటిది వాడిని కొడతామా? అబ్బెబ్బే అస్సలు ఎందుకు కొడతాను చెప్పండి. ఇదిగోండి చీకట్లో నేను బయట ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గేస్తుంటే నా దగ్గరే నాకు ధైర్యంగా నా పక్కనే నించుంటే వాడిని ఏం కొడతాను చెప్పండి. లియోగాడు చాలా మంచి బాలుడు. ఇక ముగ్గేసి వచ్చిన తర్వాత గిన్నెలు కడిగినప్పుడు పప్పు బియ్యం కడిగి పెట్టాను కదా, ఇక ఆ బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ పట్టాను. పిండి ఇలా మిక్సీ పట్టేటప్పుడు మీకు చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ మినప్పిండి పట్టేటప్పుడు ఇందులోకి మనం ఉప్పు ఎలా వేస్తామో ఉప్పుతో పాటు కొంచెం పంచదార, ఒక ఉల్లి ముక్క వేసి మిక్సీ పడుతున్నాను. ఇలా పట్టడం వల్ల దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి, అట్ల పేనానికి అంటుకోకుండా వస్తాయి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తున్నాను. అయితే ఒక్కరోజు పిండి టిఫిన్కి అయిపోద్ది అనుకున్న వాళ్ళు ఇలా ఉల్లిపాయ వేయండి. 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేది అయితే ఉల్లిపాయ వేయకండి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఉల్లిపాయ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది పాయిజన్ అవుతుందని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు. కానీ ఫ్రిడ్జ్లో పిండి పెట్టాలనుకున్నప్పుడు ఆ ఉల్లిపాయ వేయకపోయినా కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఒక్కరోజుకైతే మాత్రం ఇలా ఉల్లిపాయ వేసుకొని చేయండి. దోశలు టేస్ట్ బాగుంటాయి, స్మెల్ కూడా కమ్మగా అనిపిస్తుంది. ఉల్లిపాయ వేయడం వల్ల ఎప్పుడు ఇంట్లో ఒక్కోసారి అట్ల పిండానికి దోశలు పోస్తే పిండి అతుక్కొని పోతూ ఉంటుంది కదా, ఈ ఉల్లిపాయ వేయడం వల్ల అట్ల పిండానికి పిండి అంటుకోకుండా మనకి దోశ మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కోసం చెప్పట్లేదండి, రియల్గానే చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కొంచెం పిండిలో చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు నచ్చితేనేమో నెక్స్ట్ అలాగే వేసుకోవచ్చు, నచ్చలేదనుకోండి ఇక అసలు పూర్తిగా మానేయండి. పిండి పడటం అయిపోయింది. అన్నం వండేసాను. కూరేమో ఉదయం చికెన్ ఉంది, బంగాళదుంప ఉంది. ఇక తిన్న తర్వాత స్టవ్ దగ్గర శుభ్రంగా కడిగేశాను. ఇక ఇదండి వీడియో చాలా ఓపికగా చూసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా.